తిరుమలలో అన్యమత ప్రచారానికి కుట్ర జరుగుతోందా? తిరుమలను అన్యమత ప్రచారకులు టార్గెట్ చేశారా? ఇప్పుడు పోలీసుల విచారణలో అదే విషయం స్పష్టమవుతోంది. మొన్న తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించారు. కోల్కతాకు చెందిన అమీర్ అంజాగా ఇతన్ని గుర్తించారు. ఇతను ఇస్లాం మత బోధకుడిగా అనుమానిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా అన్యమత ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగానే తిరుమలకు వచ్చినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తిరుమలలో పలుమార్లు అన్యమత ప్రచారం చేశారు. తిరుమల తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్గా చేయాలని స్వామి పరిపూర్ణానంద, పలువురు ఆధ్యాత్మికవేత్తలు ఇప్పటికే చాలాసార్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తిరుమలలో అన్యమత ప్రచారాలు కలకలం రేపుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలా అన్యమత ప్రచారం చేస్తుండడం పట్ల పలు ఆధ్యాత్మిక సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో విహెచ్పి నేత విశ్వ గారు ఉన్నారు. విశ్వ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, రోజు రోజుకు ఇటు అన్యమత ప్రచారం ఎక్కువైపోతోంది. దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఎక్కడా జరగట్లేదు. అయితే ప్రస్తుతం మాత్రం ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, అమీర్ని. బట్ ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి ప్రస్తుతం తిరుమలలో? ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? తిరుమలలో స్వామివారి భక్తులు చాలా మనోవేదంతో తిరుపతిలో, పర్టికులర్ తిరుపతిలో ఇది వరుస సంఘటనలు జరుగుతున్నాయి. క్రిస్టియన్స్ రావటం, మతప్రచారం చేసుకోవటం, ముస్లింస్ రావటం, మతప్రచారం చేసుకోవటము, అది లైవ్ లో చూస్తుంటే కూడా ఒక రకమైన బాధాకరమైన విషయం అన్నమాట ప్రజలకు చూసేదానికి కూడా. తిరుపతిలో ఇంకా బాధ ఎక్కువగా ఉంది. కానీ దీని మొత్తానికి కారణం విజిలెన్స్ వాళ్ళు సార్. ఎందుకంటే ఒక 2-3 అంచెలు భద్రత దాటుకొని కొనపైకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఆ విభజన లో ముస్లిం అతను గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకుంటే కూడా అతను పట్టించుకొని అసలు ఎందుకు వెళ్తున్నావు, నీకేం కొండపైన ఏం పని అడగకుండానే వీళ్ళు పంపించి నమాజ్ చేసిన తర్వాత ఎవరో అక్కడ సెల్ ఫోన్ చిత్రీకరించి బయట పెడితే అతను అరెస్ట్ చేయడం అది ఏమంత గొప్ప ఘనకార్యం అని మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఈరోజు ఇది వేరే వాళ్ళు చెప్పారు, విజిలెన్స్ వాళ్ళు అతను రెడ్ పట్టుకోలేదు. వేరే వాళ్ళు చెప్పితే అతను పట్టుకొని అతన్ని ఇంట్రాగేషన్ చేసి ఇది మత ప్రచారం కూడా తేలుస్తున్నారు అనమాట. అసలు పోయేటప్పుడు మీరు ఎందుకు నిరోధించలేదు? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? దానిపైన ఈవో గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారని మేము డిమాండ్. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నా జరుగుతా ఉంది టీడీఏడీ బిల్డింగ్ ముందర. ఈవో గారికి ఇప్పటికీ 2-3 సార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో ఆయన ఏం స్పందించారు? ఈ రోజు మేము బయటకు వచ్చి ఏడీ బిల్డింగ్ బయటకు వచ్చి ఈవోగా సమానం చెప్పని మేము డిమాండ్ చేస్తాం సార్ ఈ రోజు కూడా సార్. కానీ ఈవో ఎటువంటి స్పందన లేదు. కేవలం టీటీడీ అధికారులు ఈడ పోస్ట్ స్వామివారి సేవ, భక్తి సేవ, భక్తుల సేవ, స్వామివారి సేవ కాకుండా కేవలం విఐపీ సేవ తరించడానికి ఉన్నారు సార్ కొండపైన. ఇది విజిలెన్స్ వాళ్ళు కానివ్వండి, ఈవో కానివ్వండి, జేఓలు, వీళ్ళందరూ ఒక సినిమా యాక్టర్లు విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళ రూమ్కి వెళ్ళి మీకు ఏమి కావాలి, ఎన్నిట్లు కావాలి, ఎటువంటి దర్శనం కావాలి, అకామిడేషన్ ఏ విధంగా ఉందని కనుక్కునే ఈఓలు, జేఓలు, పాలక మండలి సభ్యులు ఈ రోజు కొండపైన జరుగుతుంది ఎందుకు బయటకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆ విధులు అశ్రద్ధ ఎందుకు విజిలెన్స్ వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలేదు మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఈరోజు. ఓకే, మరోవైపు అటు పూర్తిగా తిరుమలను, తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ చేయాలంటూ స్వామి పరిపూర్ణానంద పోరాటం చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా. అయితే ఆ విధంగా ఎటువంటి అడుగులు అక్కడి నుంచి పడలేదు. మరి దానికి ఏ విధంగా స్పందించాలి ప్రజలు కూడా? ఇది నిజంగా హిందువుల్లో చేద్దాం, ప్రజలంటే ప్రజలను కాదు హిందువుల్లో చేద్దాం రావాలి. సెక్యూరిటీ స్వామీజీ పరిపూర్ణ స్వామి కావచ్చు, మరి ఇతర స్వాములు కావచ్చు, అందరూ కలుసుకుని ఏకకంఠంగా సెక్యూరిటీగా చేయాలి, భద్రత కల్పించాలని చెప్పినప్పటికీ వీళ్ళు పరజాను వేసుకునే పరిస్థితి. అదే ఒక ఈవో గారికో ఒక బోర్డు నెంబర్ ఒక కారు కావాలని చెప్పండి, 10 లక్షలు 20 లక్షల కారు వెంటనే కొనే పరిస్థితి టీటీ వాళ్ళు అన్నారు. కానీ సెక్యూరిటీ విషయంలో పడుచుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇంకా పెద్ద మా ఉద్దేశం ఏంటంటే దీని ఇంకా ఆందోళన కార్యక్రమం చేయాలి. ఈసారి పని మొదలయ్యేదాకా అటువంటి స్వాములు మనకు తిరుపతిలో కూర్చునే పని అవ్వదనేసి మా అంచనా సార్, ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వ గారు, ఫోన్ లైన్లో మీ స్పందన తెలియజేసినందుకు.